అందరికీ నమస్కారం. ఐపాక్ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ప్రయత్నంలో ఉంది అన్నట్లు కూడా ఇప్పుడు బీజేపీ సీనియర్ లీడర్ వ్యాఖ్యానించడం జరిగింది. సో ఈ కామెంట్స్ ని ఎలా చూడొచ్చు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు వీటిని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే అలా జరుగుతుంది అంటారు? ఐపాక్ అనగానే గుర్తొచ్చేది మనకి రాజకీయపరమైనటువంటి వ్యూహాలు రచించే సంస్థగా మనం గుర్తిస్తాం. అవును. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు ఏం చెప్తున్నారంటే అదొక బ్లాక్ మనీని మార్చేటువంటి కంపెనీ, బ్లాక్ మనీని మార్చడానికి ఐపాక్ అనే దాన్ని పెట్టుకున్నారు అని చెప్పి ఆరోపిస్తున్నారు ఆయన. ఓకే. సో బ్లాక్ మనీ అనగానే ఐపాక్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంది? ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ గుర్తొస్తుంది. ఎందుకు? ఐపాక్కి తెలుగు రాష్ట్రాలతోటి ఒక బలమైనటువంటి సంబంధం ఉంది. కేసీఆర్ గారిని అనేక సందర్భాల్లో కలవడం జరిగింది. ఎవరు? ప్రశాంత్ కిషోర్ గారు కలిశారు. ఓకే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారు. అదే ఐపాక్ 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఐపాక్ కారణంగానే అయ్యాడు, ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సరే, ఇప్పుడు అసలు ఐపాక్ని ఎవరు కొనుగోలు చేశారు తర్వాత అని అంటే 2024 ఎన్నికలకు ముందు వచ్చినటువంటి న్యూస్ ఏంటి? అది నిజమా అబద్ధమా అనేది నిర్ధారించుకోవాలి. కానీ అప్పుడు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఐపాక్లో ఉండేటువంటి ఎక్కువ షేర్లు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు కొన్నారు అనేది వచ్చింది. అది కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రస్తుతం లిక్కర్ స్కామ్లో లోపల జైల్లో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దాన్ని పర్యవేక్షించే వాళ్ళు ఎక్కువ భాగం షేరు ఐపాక్లో ఎక్కువ షేర్లు వీళ్ళు కొన్నారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. ఓకే. మరి ఇప్పుడు ఈ ఐపాక్ ఎవరిదన్నట్టు? ఓన్లీ ఆంధ్రప్రదేశ్ విభాగాన్ని ఐపాక్ని కొనుగోలు చేశారా, వీళ్ళు టోటల్గా ఐపాక్ సంస్థని కొనుగోలు చేశారా అనేది ఇంకా బయటికి రావట్లా. అయితే కాకపోతే ఐపాక్ మీద ఇప్పుడు రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా కేంద్ర మంత్రి చేసినటువంటి ఆరోపణ. అది బీజేపీకి సంబంధించిన సీనియర్ లీడర్ ఆయన చేసినటువంటి ఆరోపణ మనం కాదనలేం. ఎందుకనంటే ఆయన కేంద్ర మంత్రి కాబట్టి కేంద్ర మంత్రి హోదాలో వేగ్గా లేదంటే రూమర్స్ లేపేటువంటి ప్రయత్నం అయితే చేయరు కదా. సో ఐపాక్ కారణంగా ఐపాక్ ద్వారా బ్లాక్ మనీ అనేది దేశం నుంచి విదేశాలకు వెళ్ళిపోతుంది అనేది ఆయన చేసినటువంటి కామెంట్. ఆ కామెంట్ వినగానే వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే తెలుగు ప్రజలకి 2024 ఎన్నికలకు ముందు రోడ్ల మీద డబ్బు కట్టలతో వెళ్తున్నటువంటి కంటైనర్లు. ఓకే. ఇవి సహజంగా గుర్తొస్తాయి. ఎందుకు? అప్పట్లో పోలీసు బోర్డు తోటి కొన్ని కంటైనర్లు వెళ్తుంటే అప్పుడు మీడియా వాళ్ళు అడిగితే ఆర్బీఐ డబ్బు అని చెప్పేశారు దాన్ని. ఆర్బీఐ డబ్బుని తీసుకెళ్తున్నాం అని చెప్పి. అది ఎలక్షన్ ముందు ఇవన్నీ కూడా. అసలు ఆ తర్వాత ఒకసారి కడప నుంచి చెన్నై పోతున్నప్పుడు అక్కడ కొన్ని కంటైనర్ని మీడియా వాళ్ళు చూస్తే ఆ మీడియా వాళ్ళకి ఏం చెప్పారు? ఇవి రక్షణ సంబంధించినటువంటి ఆయుధాలు కాబట్టి వీటిని మీరు షూట్ చేసినా లేదంటే మీరు న్యూస్ రాసినా మీరు వైలేషన్ కింద వస్తుంది కాబట్టి మీరు న్యూస్ కవర్ చేయడానికి లేదని చెప్తే అప్పటి వరకు న్యూస్ ఛానల్స్లో వచ్చిన బ్రేకింగ్స్ కాస్త ఆగిపోయింది. ఓకే. అంటే ఈ కంటైనర్ తర్వాత ఈ కంటైనర్లు కొనసాగింపుగా తాడేపల్లిలో అర్ధరాత్రి పూట ఒక రెడ్ కారు వచ్చి వెళ్తుందని చెప్పేసి ఒక న్యూస్ రాశారు అప్పట్లో. అలాగే ఎగ్జిట్ నుంచి ఒక వ్యాన్లో ఎలక్షన్ ముందు ఒక వ్యాన్ వచ్చి వెళ్తుందని చెప్పేసి ఒక న్యూస్ రాశారు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ ఒకటి, ఇన్ ఒకటి, అవుట్ ఒకటి ఉంటుంది. ఓకే. కానీ ఎగ్జిట్లోకి వెళ్ళి ఎగ్జిట్ నుంచి వచ్చేదని ఒకటే ఒక వాహనం వస్తుంది, ఆ రెడ్ కార్ ఒకటి. తర్వాత ఒక లారీ ఒకటి అప్పుడు ఉందని చెప్పి ప్రముఖ పేపర్లోనే వేశారు. మరి ఇవంతా ఏంటి అనేది ఇప్పుడు అక్కడ ఐపాక్ మీద చేసినటువంటి ఆరోపణలు. మొత్తం ఐపాకే కదా పర్యవేక్షించింది 2019లో కానీ 2024లో కానీ. ఐపాక్కి సంబంధించినటువంటి వాళ్ళే మొత్తం రాజకీయాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలని నిర్వహించారు. సో దానికి సంబంధించి ఏదో ప్యాకేజ్ మాట్లాడుకుని ఉంటారు, కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటారు. 2024 వచ్చేళ్ళకి ప్రశాంత్ కిషోర్ అయితే లేరు, కానీ ఈ ప్రశాంత్ కిషోర్ గారి టీం ఉంది. ఆల్రెడీ ఒక బిల్డింగ్ కూడా తీసుకున్నారు అక్కడ విజయవాడలో. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ ఖాళీ చేసి కూడా వెళ్ళిపోయారు. అంటే ఐపాక్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆంధ్రప్రదేశ్లో పనిచేసేటువంటి సంస్థ. తెలంగాణలోనేమో ఐపాక్ కేసీఆర్ గారికి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి సంస్థ.
సో అక్కడ ఇప్పుడు మమతా బెనర్జీ గారికి మొన్న ఎలక్షన్స్ లో ఐపాక్ ఆడ సలహాలు సూచనలు ఇచ్చి ఆవిడని వీల్ చైర్లో కూర్చోబెట్టి ప్రజలందరూ చూపించి మూడోసారి ముఖ్యమంత్రిని చేశారు. సో ఇంతవరకు మనకు రాజకీయపరమైన వ్యూహాలు, రాజకీయపరమైనటువంటి అంశాలు, రాజకీయపరమైన కార్యకలాపాల్లో మనం ఐపాక్ను చూస్తున్నాం. ఓకే సార్. దీనికి అన్నా కూడా బియాండ్ దట్ ఏదో ఉంది అని చెప్పి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు చెప్తున్నారు. అదేంటంటే బ్లాక్ మనీని వీళ్ళు విదేశాలకు పంపిస్తున్నారండి. మరి ఎవరు బ్లాక్ మనీని పంపిస్తున్నారు? ప్రశాంత్ కిషోర్ గారు బ్లాక్ మనీనా, లేదంటే వాళ్ళు రాజకీయ సలహాలు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బ్లాక్ మనీని తరలిస్తున్నారా? ఎవరు తరలిస్తున్నారు అనేది బయటపడాలి. ఇదంతా ఎందుకు వచ్చింది? పశ్చిమ బెంగాల్లో అక్కడ ఈడీ రైట్స్ చేయడానికి వెళ్ళారు. ఈడీ రైట్స్ చేయడానికి పక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము వెళ్తున్నాం అని చెప్పేసి వెళ్ళారు. ఐపాక్ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ ఐపాక్ సంబంధించినటువంటి లీడర్ జైన్, ఆ జైన్ అనే అతను అక్కడ ఉండేటువంటి ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నాడు. సో అక్కడ మనీ లాండరింగ్ జరుగుతుంది, విదేశాలకు డబ్బులు పంపిస్తున్నారు అనేటువంటి సమాచారంతో అక్కడ పోయి ఈడీ అధికారులు పోయి ఆ ఆఫీసులో ఉన్నటువంటి హార్డ్ డిస్కులు లేదంటే కంప్యూటర్లని సీజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి హోదాలో మమతా బెనర్జీ గారు అక్కడ ఉన్నటువంటి పోలీసులను తీసుకుని వచ్చారు. వచ్చి ఆ హార్డ్ డిస్కులను వాటన్నిటిని తీసుకెళ్లిపోయారు. ఆవిడ ఎందుకు తీసుకెళ్లిపోయారని అంటే ఇది మాకు ఐపాక్ అనేది మాకు సలహాలు ఇచ్చేటువంటి సంస్థ, మా తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలకు సంబంధించిన సమాచారం, పార్టీ సమాచారం మొత్తం దాంట్లో ఉంటుంది, మీరు దాని మీద ఎలా రైట్ చేస్తారని చెప్పేసి అక్కడ పోలీసులు, స్టేట్ పోలీసుల సహాయంతో మొత్తం తీసుకెళ్లి ఆవిడ వెళ్ళిపోయారు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మా విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి ఈడీ ఆవిడ మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి ఒక కంప్లైంట్ రాసింది. సార్ యాక్షన్ గట్టిగానే జరిగిందంటారా? అది తీసుకెళ్లిపోయారు కదా ఆవిడ తీసుకెళ్లిపోయారు. ఈడీకి వ్యతిరేకంగా ఈడీ ఆవిడ మీద యాక్షన్ గట్టిగా తీసుకుందంటారు? అసలుకి ఈడీ అసలు యాక్షన్ ఎక్కడ తీసుకుంది? స్టేట్ పోలీసుని తీసుకొచ్చి అసలు ఈడీ ఎంక్వైరీని ఆపేసేసి ఈడీ వాళ్ళు సీజ్ చేసినటువంటి కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ అన్నింటినీ ఆవిడ తీసుకెళ్లిపోయారు. అదేమంటే నేను ముఖ్యమంత్రిగా రాలేదు, నేను తృణమూల్ కాంగ్రెస్ అధినేతకు వచ్చి తీసుకెళ్లిపోయానని చెప్పారు. దాని మీద ఈడీ ఆవిడ మీద కేసు పెట్టారు, విధులకు ఆటంకం కల్పించారని చెప్పి. ఈడీ మీద స్టేట్ పోలీసుల చేత ఆవిడ కంప్లైంట్ చేయించింది. ఈ మొత్తం వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకి చేరింది. సుప్రీంకోర్టులో ఇప్పుడు దాని మీద ఈ పరస్పరం ఆరోపణలు చేసుకుని సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇదంతా బ్లాక్ మనీ కేంద్రంగా ఉంది అని చెప్పి బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అందుకే ఆవిడ వచ్చి ఇంత రాద్ధాంతం చేశారు, వాళ్ళ బ్లాక్ మనీ ఉంది అని అంటారు. అసలు ఇందుకు ఎవరు బ్లాక్ మనీ ఉంది? తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బ్లాక్ మనీ అక్కడ ఉందా, లేదంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన బ్లాక్ మనీ ఉందా, లేదంటే దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలకు సంబంధించిన బ్లాక్ మనీని ఐపాక్ విదేశాలకు తరలిస్తుందా అనేటువంటి సందేహం వచ్చేలాగా ఇప్పుడు కేంద్ర మంత్రి కామెంట్ చేశారు. సో కాబట్టి ఈ రాజకీయ వ్యూహాలు రచించేటువంటి సంస్థగా అందరికీ పరిచయమైనటువంటి ఐపాక్ ఇప్పుడు బ్లాక్ మనీని విదేశాలకు పంపించేటువంటి కంపెనీగా బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి క్రమంలో మరి ఇది ఎటువైపు దారితీస్తుంది అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.